వై రోహిత్ ఎం గౌతమ్ అనే పిల్లలని ఈ స్కూల్లో ఉంటున్న కరస్పాండెంట్ గారు ఫిజికల్గా వాళ్ళని కొట్టారని కలెక్టర్ గారికి కంప్లైంట్ వచ్చింది. దాని మీద విచారణ కోసం ఇక్కడికి వచ్చాను. పిల్లలిద్దరినీ వాళ్ళ తల్లిదండ్రుల్ని విచారించడం జరిగింది. మిగతా ఇక్కడ పనిచేసేటువంటి స్టాఫ్ని, హెచ్ఎం గారిని, మిగతా సాక్ష్యాలని విచారించిన తర్వాత నేను డీటెయిల్డ్ రిపోర్ట్ని, నా ఎంక్వైరీ రిపోర్ట్ని కలెక్టర్ గారికి, మా డిఎస్డబ్ల్యూ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఏమంటారు అబ్బాయి కానీ పేరెంట్స్ కానీ ఏమంటారు? ఆ అబ్బాయి బాధితుడు విక్టిమ్ని మేము ఎంక్వైరీ చేసినప్పుడు ఆ అబ్బాయి బయాలజీ పీరియడ్లో నేను వెళ్ళాను, సార్ పిలిస్తేనే వెళ్ళాను, అక్కడ పని చేయించుకున్నారు. నేను ఒక మాట అంటే వాళ్ళు ఇంకొక మాటగా అర్థం చేసుకొని మిస్అండర్స్టాండింగ్తో నన్ను కొట్టడం జరిగింది అని చెప్తున్నాడు. వాళ్ళ పేరెంట్స్ కూడా అదే చెప్పారు. రిపోర్ట్స్ తీసుకున్నాను. తర్వాత దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ మిగతా వాళ్ళని కూడా విచారించాల్సింది ఉంది. విచారించిన తర్వాత పూర్తి నా రిపోర్ట్ని కలెక్టర్ గారికి, మా డీడీ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు పీజీఆర్ఎస్లో వెళ్ళి కలెక్టర్ గారికి వాళ్ళకి జరిగినటువంటి ఇబ్బందిని తెలియజేసినారు. అక్కడ తెలియజేసిన తర్వాత కలెక్టర్ గారు విచారణ జరపమని చెప్పి మా డీడీ గారికి చెప్తే మా డీడీ గారు నన్ను ఇక్కడే ఎంక్వైరీ ఆఫీసర్గా వేసినారు. ఇంకా పూర్తి చేయలేదండి ఎంక్వైరీ. ఇప్పటికీ బాధితులతో మాత్రం మాట్లాడడం జరిగింది, వాళ్ళ దగ్గర రిపోర్ట్స్ తీసుకోవడం జరిగింది. ఇంకా విచారించాల్సింది ఉంది. విచారణ పూర్తయిన తర్వాత చెప్తాం.